లోకం నుండి వేరుపరచబడడం, సెపరేషన్ ఫ్రమ్ ద వరల్డ్, ప్రత్యేకించబడడం. సో ఈ వాక్యం గురించి దేవుడు మనకు మాట్లాడుతున్నాడు. సో మనము అన్ని విషయాలలో ఏం చేయాలి? వేరుపరచబడాలి. ఈ లోకం నుంచి, లోక సంబంధమైన విచారణల నుంచి, అలవాట్ల నుంచి, బలహీనత నుంచి. సో ఒకసారి దేవుణ్ణి నమ్ముకున్నావంటే నువ్వు సపరేట్ కావాల్సిందే. ఈ యొక్క లోక సంబంధమైన మనుషుల నుంచి, లోక సంబంధమైన అలవాట్ల నుంచి వేరుపడాల్సిందే. మనం వీఆర్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. మన తండ్రి ఎలాగైతే ఉన్నాడో అలాగే పోలి నడుచుకోవాలని దేవుడు చెప్తున్నాడు. అందుకే ప్రార్థించుకోవాలి. అయ్యా, నా శరీరంలో, నా మనసులో ఇంకా ఎక్కడైనా లోకం ఉంటే తీసివేయ ప్రభువా. లోకానుసారమైన జీవితం ఉంటే తీసివేయ ప్రభువా. లోకానుసారమైన ఆ అలవాట్లు ఏవున్నా తీసివేయ ప్రభు అని ప్రార్థించాలి. అన్గాడ్లీ థింగ్స్ ఏదున్నా తీసివేయమని అడగాలి. వరల్డ్లీ థింగ్స్ ఏదున్నా తీసివేయమని అడగాలి. అప్పుడు దేవుడు దాన్ని తీసివేస్తాడు. సో అందుకే మన మనసులో, ఆలోచనలో, తలంపులో, ఉద్దేశాల్లో కూడా లోక సంబంధమైనది ఏది లేకుండా చూసుకోవాలి. ప్యూరిఫికేషన్ కావాలి, ప్యూరిఫై కావాలి. సో ఎఫెసీలకు రాసిన 5వ అధ్యాయం 15వ వచనం, దినములు చెడ్డవి గనక మీరు సమయను పోనీయక సద్వినియోగము చేసుకొనుము. సో దినములు చెడ్డవి. సో ఈ లోకంలంతా చెడుతో నింపబడింది. సో సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. సో అందుకే ఎక్కువసేపు దేవుడితో గడపండి, ఎక్కువసేపు ప్రార్థనలు చేసుకోండి, ఎక్కువసేపు బైబిల్ చదువుకోండి, ఎక్కువసేపు ఆరాధించండి, స్తుతించండి. సో సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. సో మనము జ్ఞానంతో నడుచుకోవాలి. సో ఏది మంచో, ఏది చెడో, ఏది లోకమో, ఏది లోకము కాదో, ఏది పవిత్రమో, ఏది అపవిత్రమో అన్ని తెలుసు మనకు. సో జ్ఞానముతో నడుచుకోవాలి, జాగ్రత్తగా చూసుకోండి. సో మనము ఏదైనా పని చేసే ముందు ఇది దేవుడికి నచ్చుతుందా, ఇది దేవుడికి మెచ్చడా అని ఆలోచించి 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా అడుగు వేయాలి, చూసుకుంటూ అడుగు వేయాలి. ఎందుకంటే మనం ఎలా పడతాను అన్నది వద్దు. క్రైస్తవ జీవితం అంటే ఒక డిసిప్లిన్ జీవితం. మాట తీరు మారాలి, ఆలోచించే విధానం మారాలి, అండ్ తలంపులు మారాలి, ఉద్దేశాలు మారాలి. ఇవన్నీ కూడా ప్యూరిఫై కావాలి. అందుకే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. సో మంచి ఏంటిదో తెలుసు మనకు, చెడు ఏంటిదో తెలుసు మనకు. కొన్నిసార్లు చెడు అని తెలిసి కూడా చెడు చేస్తుంటా అంటాం. మనకు కరెక్ట్ కాదని తెలిసి కూడా కొన్నిసార్లు తప్పులు చేస్తుంటా అంటాం. అలా చేయకుండా జ్ఞానంతో ప్రవర్తించమంటున్నాడు. సో చాలా మంది ఈ లోకానుసారమైన జీవితాన్ని బ్రతుకుతురా అని పిలుస్తారు. వెళ్ళొద్దు మనం ఎప్పుడు కూడా. సో ఎందుకంటే గాడ్ గివెన్ ద విజ్డమ్. మన విజ్డమ్ ఏంటిది? దైవ జ్ఞానంతో నిండుకోవాలి మనం ఎప్పుడైనా కూడా. సో ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకొనుడి. చూసండా, అవివేకులు కాకుండా విజ్ఞానముతో, జ్ఞానముతో ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకోండి అంటున్నాడు. ప్రభు యొక్క చిత్తము. సో దేవుడి చిత్తం ఏంటిది? దేవుడికి ఎలా ఉంటే నచ్చుతాము, ఎలా ఉంటే నచ్చము, ఎలా మాట్లాడితే నచ్చుతాము, ఎలా మాట్లాడకపోతే నచ్చము, ఎలా ఉంటే దేవుడికి ఇష్టంగా ఉంటాము, ఆయన హృదయానుసారంగా ఎలా నడవాలి. సో ఇలా దేవునికి నచ్చినట్టుగా, దేవుడికి మెచ్చినట్టుగా మనం ఏం కావాలి? నడవాలి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. సో చూసారండి, మద్యము. సో చాలా మంది దేవుని నమ్ముకొని కూడా ఇంకా మందు తాగుతున్నారు, మద్యం తాగుతున్నారు. ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకుంటావో అప్పుడు మద్యం అనే వ్యసనం నుంచి బయటపడాలి, డ్రగ్స్ అనే వ్యసనం నుంచి బయటపడాలి, సిగరెట్ స్మోకింగ్ అనే వ్యసనం నుంచి బయటికి రావాలి, మళ్ళీ వాటి జోలికి పోకూడదు, వ్యభిచారం నుంచి బయటపడాలి. అందులో దుర్యాపారము కలదు. అది అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. చూసారండి, ఆత్మతో నిండుకోమంటున్నాడు, ఆత్మానుసారంగా నడవమంటున్నాడు, ఆత్మ పూర్ణులై ఉండమంటున్నాడు. సో అందుకే స్పిరిచువల్ గ్రోత్ గురించి ప్రార్థించుకోమంటున్నాడు. సో ఇది లోక సంబంధమైనది కాదు. నువ్వు ఆత్మతో నింపబడడం లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. మద్యంతో నింపబడడం లోక సంబంధమైనది, ఆత్మతో నింపబడడం పరలోక సంబంధమైనది. సో మనం ఇప్పుడు ఎలా ఉండాలి? పరలోక సంబంధమైనది లాగా ఉండాలి. పరలోక సంబంధమైనది అంటే ఆత్మతో నింపబడాలి, అభిషేకంతో నింపబడాలి, వాక్యముతో నింపబడాలి. అందుకే మన శరీరము దేవుడి యొక్క ఆలయము. ఈ ఆలయం అంతా కూడా వాక్యముతో నిండాలి. ఈ ఆలయం అంతా కూడా దేవుడి ఆత్మతో, దేవుడి యొక్క శక్తితో, దేవుడి యొక్క బలముతో, దేవుడి యొక్క జ్ఞానముతో, దేవుడి యొక్క తెలివితో మనం నింపబడాలి. దేవుడి యొక్క ఆ యొక్క జ్ఞానముతో, తెలివితో, వివేకంతో నింపబడాలి. సో అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మద్యం అనేది ఈ లోకంలో ఉంటది, పరలోకంలో మద్యం ఉండదు. కాబట్టి వి నీడ్ టు లివ్ హియర్ ఓన్లీ. వ్యభిచారము పరలోకంలో ఉండదు. కాబట్టి ఇది ఈ లోక సంబంధమైనది, ఇక్కడనే వదిలేయాలి. అందుకే ప్రభు చిత్తం ఏంటో గ్రహించుకొనండి.
ఒక చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. సో ఎలా మాట్లాడితే దేవుడికి నచ్చుతుంది, ఏ పనులు చేస్తే దేవుడికి నచ్చుతుంది, ఏ పనులు చేయకపోతే దేవుడికి నచ్చదు. సో అలా చెక్ లిస్ట్ లాగా పెట్టుకొని ఆయనకు నచ్చినట్టుగా, ఆయనకు మెచ్చినట్టుగా మనం నడుచుకుంటూ వెళ్తూ ఈ లోకం నుంచి మెల్లిమెల్లిగా డిస్కనెక్ట్ అవ్వాలి. ఈ లోక సంబంధమైన విచారాల నుంచి, ఆచారాల నుంచి, సాంప్రదాయాల నుంచి, ఉద్దేశాల నుంచి డిస్కనెక్ట్ అయి దేవుడితో కనెక్ట్ కావాలి. అందుకే ఆత్మ పూర్ణులై ఉండుడి అని అంటున్నాడు. ఎఫెసీలకు రాసిన 5:19 ఒకనికొకడు కీర్తనలతోను, సంగీతములతోను, ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువు గూర్చి పాడుచు కీర్తించుచు. చూసారా అండి, నువ్వు ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి, వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. సో ఇవి ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనవి ఇవన్నీ కూడా. సో ప్రభువు గూర్చి పాడండి. సో ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. సో సినిమా పాటలు పాడడం బదులు దేవుడి పాటలు పాడాలి. సినిమాలు చూడడం బదులు దేవుడి యొక్క మందిరానికి వెళ్ళాలి. సో పబ్బులకు వెళ్ళడం బదులు దేవుడి యొక్క పాటలను ఆరాధించి స్తుతించాలి. సో ఇవన్నీ కూడా డిస్కనెక్ట్ అయిపోవాలి. సో కంప్లీట్ గా యూ విల్ బి డెడికేటెడ్ టు గాడ్ ఓన్లీ. నీ యొక్క మనసు గాడ్కే అర్పించాలి, నీ ఆలోచనలు దేవుడికి అర్పించాలి, నీ ఉద్దేశాలు, నీ తలంపులు అన్ని కూడా దేవుడికి అర్పించాలి. యూ షుడ్ బి డెడికేటెడ్ టు గాడ్ కంప్లీట్ గా నువ్వు డెడికేటెడ్ కావాలి గాడ్ కి అన్ని విషయాలలో. సో అందుకే సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు. సో మనం ఎలా ఎదగాలంటే ఆత్మలో ఆత్మీయంగా ఎదగాలి. సో ఎప్పుడైనా కూడా గుర్తు పెట్టుకోండి, దేవుడితో మనం ఎలా ఉండాలంటే సత్సంబంధం కలిగి ఉండాలి, అల్టిమేట్ రిలేషన్ కలిగి ఉండాలి. అందుకే యూ నీడ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ దిస్ వరల్డ్, యూ నీడ్ టు కనెక్ట్ విత్ గాడ్. సో దేవుడితో కనెక్ట్ అయి ఉండండి. అప్పుడు ఈ లోకంలో ఏది వచ్చినా ఆయన్నే చూసుకుంటాడు. సో అందుకే ఎక్కువగా ప్రేస్ చేయండి దేవుణ్ణి, ఎక్కువగా వర్షిప్ చేయండి దేవుణ్ణి, ఎక్కువగా వాక్యం చదువుకోండి, ఎక్కువగా ప్రార్థనలు చేసుకోండి. సమయం దొరికినప్పుడల్లా వృధా చేసుకోకుండా ప్రార్థనలు చేసుకోండి. సో అందుకు దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లిస్తూనే ఉండాలి. సో ఇలా ఉంటే గాని నువ్వు ఈ లోక సంబంధం నుంచి వేరుపరచబడవు. సో నువ్వు సినిమా పాటలు పాడుతున్నావు అంటే ఇంకా లోకంలో కలిసినట్టే. సినిమా పాటల బదులు దేవుడి పాటలు పాడాలి, అది నువ్వు లోకం నుంచి బయటకు వచ్చినట్టు. సో అర్థమవుతుందా? సో నువ్వు మద్యంతో మత్తులై ఉండకూడదు. సో దేంతో ఉండమంటున్నాడు? ఆత్మతో నింపబడమంటున్నాడు. సో ఇలా అన్ని విషయాలలో మనం డిస్కనెక్ట్ అవుతూనే ఉండాలి. అన్ని విషయాలలో డిస్కనెక్ట్ అయ్యి దేవుడితో కనెక్ట్ అయ్యి దేవుడికి నచ్చింది, దేవుడికి మెచ్చింది, దేవుడికి కావాల్సింది, దేవుడికి ఇష్టమైంది, దేవుడికి ఉదయానుసారమైన ఐదదే చేయాలి మనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. సో దేవుడికి ఎప్పుడు కూడా ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. సో యు నీడ్ టు ప్రేజ్ గాడ్, యు నీడ్ టు గివ్ థ్యాంక్స్ టు గాడ్. ఎప్పుడు కూడా దేవుడికి థ్యాంక్స్ గివింగ్ ఇస్తూనే ఉండాలి. క్రీస్తునందలి భయంతో ఒకడికొకడు లోబడి ఉండుడి. సో క్రీస్తునందు భయముతో. సో దేవుడు అంటే భయభక్తులు ఉండే వాళ్ళే ఈ లోకం నుంచి డిస్కనెక్ట్ కాగలుగుతారు. సో ఫియర్ ఆఫ్ గాడ్ ఈస్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ గిఫ్ట్. సో ఇప్పుడు అర్థమవుతుందండి, దేవుడితోటే మనము కనెక్ట్ అయి ఉండాలి, దేవుడితోటే ఫాలో కావాలి, దేవుడితోటే నడవాలి, దేవుడితోటే వెంబడించాలి, దేవుడినే నమ్మాలి, దేవుడి మీదనే మనము ఆధారం చేసుకోవాలి, దేవుడి మీదనే మనము నిలబడాలి. సో అప్పుడు ఈ లోకం నుంచి మెల్లిమెల్లిగా డిస్కనెక్ట్ కావడం జరుగుతుంది. అందుకే వాక్యం ఏం చేస్తుంది అంటే మనల్ని ఈ లోకం నుంచి వేరుపరుస్తుంది, ఈ లోక సంబంధమైన ఆశల నుంచి వేరుపరుస్తుంది. వాక్యం ఏం చేస్తుందంటే మనకు ఈ లోక సంబంధమైన విచారణల నుంచి, బలహీనతల నుంచి, అడిక్షన్స్ నుంచి విడుదల చేసే శక్తి మన వాక్యంకు ఉంది. అందుకే నువ్వు వాక్యాన్ని విన్న ప్రతిసారి కూడా నువ్వు దేవుడితో కనెక్ట్ అవుతున్నట్టు, వాక్యం విన్న ప్రతిసారి కూడా ఈ లోకంతో డిస్కనెక్ట్ అవుతున్నట్టు. ఒకనికొకడు లోబడి ఉండుడి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాము. 2 తిమోతి 3:1 మనందరం అంతిమ దినాల్లో ఉన్నాము, అంత్య దినములలో ఉన్నాము, అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనము. సో అందుకే అంతిమ దినాలలో మనం ఎక్కువగా దేవుడి మీద ఆధారపడాలండి. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఈ లోక సంబంధమైన విచారణలో పడకండి, లోక సంబంధమైన ఆశలలో, దురాశలలో పడకండి. ఎందుకంటే వీఆర్ ఇన్ ద ఎండ్ డేస్, వీఆర్ లివింగ్ ఇన్ ద ఎండ్ డేస్. అంతిమ దినాలలో మనం నివసిస్తున్నాము.
సో ఈ అంతిమ దినాలలో నువ్వు దేవుడికి కనెక్ట్ అయి ఉండాలి, ఈ లోకానికి కాదు. అందుకే మెల్లిమెల్లిగా డిస్కనెక్ట్ కావాలి. ఈ లోక సంబంధమైన ఆలోచనలు, ఉద్దేశాలు, తలంపులు వచ్చి అన్ని దేవుడి గురించి ఆలోచించండి, దేవుడితే ఆరాధించండి, దేవుడినే స్తుతించండి. సో నీకు కావాలా ఉద్యోగము, ప్రార్థించుకో. నీకు కావాలా వివాహము, ప్రార్థించుకో. గర్భఫలం కావాలా, ప్రార్థించుకో. అన్ని ప్రార్థించుకో. నువ్వు దేంట్లో కూడా తక్కువ చేయకు, కానీ దేవుడితో మాత్రమే కనెక్ట్ అయి ఉండు. దేవుడి మీదనే నమ్మకం పెట్టుకో, దేవుడి మీదనే ఆధారం పెట్టుకో. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు. చూసారా, అంతిమ దినాలలో అందరూ స్వార్థ ప్రియులు అవుతారు, ధనాపేక్షములు. సో చూసారా, ధనాపేక్షంతో నిండుకుంటారు చాలా మంది కూడా. ఈ ధనాపేక్ష ఎక్కడ ఉంటుంది? భూలోకంలో ఉంటుంది. ఇది పరలోక సంబంధమైన ధనాపేక్ష కాదు. ధనం ఉండాలి, నేను కాదనను, సంపాదించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, ధనం ఉండాలి. మినిస్ట్రీ నడవాలంటే కూడా ధనం ఉండాలి. కానీ ఆ ధనాపేక్షతో అన్యాయాలు, అక్రమాలు, మోసాలు చేసి ధనాన్ని సంపాదించాలనుకోకూడదు. ఇది లోక సంబంధమైన విచారణ, లోక సంబంధమైన బలహీనత, స్వార్థ ప్రియులు. సో అందరి లోపల స్వార్థం ఎక్కువగా అవుతుంది. బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవేదేత, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. సో చూసారా, అహంకారులు తయారవుతారు, దూషకులు తయారవుతారు. ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైనది. అహంకారం నుంచి బయటపడాలి, వేరుపరచబడాలి. దూషకుల నుంచి వేరుపరచబడాలి, ధనాపేక్ష నుంచి వేరుపరచబడాలి, స్వార్థ ప్రియుల నుంచి వేరుపరచబడాలి. సో అపవిత్రత నుంచి మనం వేరుపరచబడాలి. సో ఎవరికి కూడా కృతజ్ఞత ఉండదట. సో కృతజ్ఞత ఉండదు. ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైన బలహీనతలు, ఈ లోక సంబంధమైన ఏంటిది, చెడు. వీటి నుంచి మనం ఏం కావాలి? బయటపడాలి. అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. సో ఇది ఈ లోకంలో నిండి ఉంది. ఇప్పుడు ఈ లోకంతో నువ్వు స్నేహం చేస్తే మనం కూడా ఇలాంటి వాళ్ళం అవుతాము. ఎవరి లోపల అనురాగం ఉండదు, ప్రేమ ఉండదు. సో అతి ద్వేషులు, అందరినీ ద్వేషిస్తూనే ఉంటారు. మనం చూసే ఉంటాం, వాళ్ళ గురించి వీళ్ళు, వీళ్ళ గురించి వాళ్ళు. ద్వేషం ఉన్నవాడే అలాగా చెప్తాడు. అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. సో చూసారా, వీటన్నిటి నుంచి మనం వేరుపరచబడాలి. ద్రోహుల నుంచి వేరుపరచబడాలి, మూర్ఖుల నుంచి వేరుపరచబడాలి, గర్వాంధులకు నుంచి వేరుపరచబడాలి, అనురాగరహితుల నుంచి, అతి ద్వేషుల నుంచి, అపవాదకుల నుంచి, క్రూరులు, సజ్జన ద్వేషులు, వీటన్నిటి నుంచి మనం ఏం కావాలి? వేరుపరచాలి. ఇది అర్థమైందండి. ఇప్పుడు లోకం ఎలా ఉంది చూడండి. లోకంలో ఇవన్నీ ఉన్నాయి. లోకంలో ద్వేషం ఉంది, లోకంలో పగ ఉంది, లోకంలో ప్రతీకారం ఉంది, లోకంలో అధిక ధనాపేక్ష ఉంది, లోకంలో ఎక్కడ కూడా కృతజ్ఞత లేదు. సో లోకంలో గర్వం ఉంది, దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు అర్థమవుతుందా? వీటి నుంచి మనం వేరుపరచబడాలి. ఈ లోకం నుంచి, లోక సంబంధమైన విచారణ, ఇదంతా లోక సంబంధమైన విచారణ, ఇదంతా లోక సంబంధమైన బలహీనతలు. ద్వేషము ఒక బలహీనత, క్రూర సజ్జన ద్వేషులు ఇది ఒక బలహీనత, గర్వము ఇదొక బలహీనత. సో దేవుని కంటే ఎక్కువగా డబ్బును వెతికే వాళ్ళు, దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని వెతికే వాళ్ళు, సో సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. అందుకే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణే సేవించాలి, దేవుణ్ణే ఆరాధించాలి, దేవుణ్ణే స్తుతించాలి, దేవుణ్ణే నమ్మాలి. సో అప్పుడు నువ్వు దేవుడితో కనెక్ట్ అయి ఉన్నట్టు. ఇప్పుడు అర్థమవుతుందా? ఇన్ని అంశాల నుంచి మనం వేరుపరచబడాలి. చాలా టఫెస్ట్ టాస్క్. ఈ లోకమంతా ద్వేషంతో నిండుకుంది, కానీ మనము ఈ ద్వేషంతో నిండుకోవద్దు. సో ప్రేమతో నిండుకోవాలి. ఈ లోకమంతా అన్యాయంతో, అక్రమంతో, మోసంతో నిండుకుంది. మనం మాత్రం ఈ అన్యాయంతో, అక్రమంతో, మోసంతో నిండుకోవద్దు. సో చూసారా, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. సో ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు కావాలంటున్నాడు, అంతేకాని ఆస్తులను, పాస్తులను, ధనాన్ని ప్రేమించే వాళ్ళు కాదు అని అంటున్నాడు. పైకి భక్తి గల వారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందరు, ఇటు వారికి విముఖుడవై ఉండుము. సో చూసారా అండి, వీళ్ళందరికీ మనం దూరంగా ఉండాలి, వీళ్ళన్నింటికి. సో అందుకే యు నీడ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్. ఫ్రెండ్స్ కూడా నువ్వు డిస్కనెక్ట్ కావాలి, వేరుపరచబడడం. ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారు, ఇలాంటి బంధువులు ఉంటారు, ఇలాంటి స్నేహితులు ఉంటారు. సో అందుకే ఎక్కువగా కంప్లీట్ గా డిటాచ్ కావాల్సిందే, నువ్వు కంప్లీట్ గా దేవుడికి కనెక్ట్ కావాల్సిందే. సో నువ్వు దేవుణ్ణి తప్పించి దేన్ని నమ్మకు, దేవుణ్ణి తప్పించి దేని మీద ఆశ పెట్టుకోకు, దేవుని మీద తప్పించి దేని మీద నువ్వు ఆధారం చేసుకోకు, దేవుణ్ణి తప్పించి ఇంకా దేనికి నువ్వు
విలువ ఇవ్వకు. సో ఈ అంతిమ దినాలలో అందరూ డబ్బుకు విలువ ఇస్తారు, పదవులకు విలువ ఇస్తారు, బంగారానికి, వజ్రాలకు, వెండికి విలువ ఇస్తారు, దేవుడికి విలువ ఇవ్వరు. సుఖానుభవాలకు ఎక్కువగా విలువ ఇస్తారు, దేవుడికి విలువ ఇవ్వరు. సో దేవుడికి విలువ ఇవ్వాలి. ఇవన్నీ లోకం అండి. అర్థమవుతుందా? ఈ బంగారం ఈ లోక సంబంధమైనదే, ధనము ఐశ్వర్యం ఈ లోక సంబంధమైనదే. సో లేకపోతే ద్వేషము, పగ, ప్రతీకారము పరలోకంలో ఉండదు. పరలోకంలో ద్వేషం ఉండదు, పగ ఉండదు, ప్రతీకారం ఉండదు, అహంకారం ఉండదు, గర్వం ఉండదు, స్వార్థం ఉండదు, ధనాపేక్ష ఉండదు పరలోకంలో. సో నువ్వు భూలోకంలో ఆ పరలోక సంబంధిలాగా నివసించాలి. వీటన్నిటి నుంచి వేరుపరచబడాలి. దేవుడే చూసుకుంటాడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టాడు. ఆయన్నే మనల్ని కాపాడుకుంటాడు, ఆయన్నే మనల్ని రక్షించుకుంటాడు, ఆయన్నే మనల్ని ఆదుకుంటాడు, సహాయం చేస్తాడు, ఆయన్నే మనల్ని పెంచి పోషించుకుంటాడు. కాబట్టి ఎక్కువగా దేవుడితో గడపండి, దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెట్టండి. ఈ లోకాల నుంచి డిస్కనెక్ట్ కావాలి. ఇవన్నీ చూసారా, ఈ లోకమంతా చెడే అండి, మంచి ఎక్కడా లేదు. ఈ లోకమంతా దుర్మార్గత్వమే, ఎక్కడా లేదు మంచి. స్వార్థము అంతే, ఎక్కడ చూడు మోసము, ఇవే జరుగుతున్నాయి. సో ఇలాంటి లోకంలో నువ్వు కలిసావనుకో, మనం కూడా అలాంటి వాళ్ళంగా తయారవుతాము. అందుకే యు నీడ్ టు హ్యావ్ వన్ సర్కిల్. నీకు నువ్వు ఒక సర్కిల్ ని తీసుకో, సర్కిల్ ని చేసుకొని అసే సర్కిల్లో ఉండు. పాపభరితులైన నానా విధములైన దురాశ వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. చూసారా, పాపభరితులైన నానా విధములైన దురాశల వల్ల నుంచి కూడా మనం వేరుపరచబడాలి. చూసారా, ఇన్ని రకాలుగా మనం మార్చుకోవాలి. అహంకారం నుంచి వేరుపరచబడాలి, దుర్మార్గత్వం నుంచి వేరుపరచబడాలి, దురాశ నుంచి వేరుపరచబడాలి, ధనాపేక్ష నుంచి వేరుపరచబడాలి. అండ్ ఇంకా అస ఇంకా ఇంకా చాలా బలహీనతలు ఉన్నాయి కదా లోకంలో. ద్వేషం నుంచి, పగ నుంచి, వీటన్నిటి నుంచి మనం వేరుపరచబడాలి. ఒకప్పుడు నీ శరీరంలో ద్వేషం ఉంది, ఇప్పుడు ద్వేషం ఉండడానికి వీల్లేదు. ఒకప్పుడు నీ శరీరంలో పగ ఉంది, ఇప్పుడు పగ ఉండడానికి వీల్లేదు. ఒకప్పుడు అహంకారం ఉంది, ఇప్పుడు అహంకారం ఉండడానికి వీల్లేదు. వీటన్నిటి నుంచి కూడా మనం వేరుపరచబడాలి. పాపపు తలంపులు, చెడు తలంపులు, ఆశలు, దురాశలు, దుర్మార్గత్వము. ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్, ఓన్లీ ప్రేయర్, ఓన్లీ వర్షిప్, ఓన్లీ ప్రేజ్, ఓన్లీ ప్రేయర్. లైక్ అంతేగా, ఇదే ఇదే ఎక్కువగా మనం ఇందులోనే జీవించాలి. మిగిలిన అన్ని కూడా దేవుడు సమకూర్చుకుంటాడు. ఎల్లప్పుడూ నేను చేర్చుకున్నాను. నానా విధములైన దురాశ వలన నడిపింపబడి, ఒకప్పుడు నానా విధములైన దురాశ నుంచి నడిపింపబడ్డాము. ఒకప్పుడు పాపంలో ఉన్నాము, కానీ ఇప్పుడు పాపం నుంచి బయటపడ్డాము. సో కాబట్టి ఇలా లోకం నుంచి మనం అన్ని కూడా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒక మనిషి దేవుణ్ణి నమ్ముకున్నాడు, కానీ ఇంకా మద్యం తాగుతున్నాడు అనుకోండి, ఇంకా పాపంలో ఉన్నట్టే, ఇంకా ఈ లోకంలో కలిసి ఉన్నట్టే. ఒకవేళ ఆ మద్యం నుంచి డిస్కనెక్ట్ అయ్యాడు అంటే అప్పుడు ఈ లోకం నుంచి డిస్కనెక్ట్ అయినట్టే. సో అలా ఉంటుంది అన్నట్టు. అలాగే నీ లోపల దురాశ ఉన్నది, అప్పుడు ఏమైనట్టు, నువ్వు ఇంకా లోకంలో కలుస్తున్నట్టే. సో ఒక దురాశను తీసేసుకున్నావా, ఈ లోకం నుంచి నువ్వు బయటకు వచ్చినట్టే, వేరుపరచబడ్డట్టే. మనసు నిండా చెడు ఆలోచనలు, చెడు తలంపులు, దాని నుంచి బయటపడ్డావా, ఈ లోకంలో ఉన్న చెడు తలంపుల నుంచి, చెడు ఆలోచన నుంచి బయటపడ్డట్టే. సో అర్థమవుతుందా అండి? సో ఇలా డిస్కనెక్ట్ కావాలి. మన ఆలోచనలో కూడా పవిత్రంగా ఉండాలి, మన తలంపులు పవిత్రంగా ఉండాలి, మన ఉద్దేశాలు పవిత్రంగా ఉండాలి, మన కనులు పవిత్రంగా ఉండాలి, మన యొక్క మన యొక్క మనస్సు, మనస్తత్వము అన్ని కూడా పవిత్రంగా ఉండాలి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవురు. వీరిలో చేరిన వారు ఎబ్రే అని వారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదురింతురు. చూసారా అండి, విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యాన్ని ఎదురిస్తారట. సో అందుకే వీరును చెడిన మనసు చెడిపోకుండా చూసుకోవాలి. మనసు ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి, చెడిపోవద్దు మనసు ఎప్పుడు కూడా. మనసు చెడిపోయిందంటే మొత్తం జీవితమే చెడిపోతుంది. మనసు ఎప్పుడైనా బాగుండాలి. ఎవరేమనుకున్నా గుర్తుపెట్టుకోండి, నీ మనసు బాగుండాలి. ఎవరెన్న అనుకున్నా కూడా నీ మనసు బాగుండాలి. విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. సో విశ్వాస విషయంలో భ్రష్టులైతారు అంటే దేవుణ్ణి వదిలేసి, సత్యాన్ని వదిలేసి, దేవుణ్ణి వదిలేసి వేరే వాటిని వెంబడిస్తారు. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి? సో అందుకే ఇవన్నీ నువ్వు విశ్వాసంలో ఎదిగి దేవుడికి కనెక్ట్ అయి ఉండాలి. ఎప్పుడైనా కూడా దేవుడికే కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడు ఈ లోకం నుంచి మెల్లిమెల్లిగా డిస్కనెక్ట్ అవుతుంటాడు. నాకు తెలుసు మీలో చాలా మంది దేవుడికి దగ్గరే ఉన్నారు.
సో చాలా మంది డిస్కనెక్ట్ అయ్యారు ఈ లోకం నుంచి. నాకు దేవుడు ఉంటే చాలు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ లోపల. సో అలాంటి విశ్వాసంలోకి మనం వెళ్ళాలి. ఆయనను వారి అవివేకం ఎలాగూ తేటపడునో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక మీరిక ముందు సాగరు. సో అలాంటి వాళ్ళు ఆగిపోతారండి. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఈ లోకం ఎలా ఉంది, ఒకసారి చెక్ లిస్ట్ తీసుకుందాం మనం. ఒకటి లోకము, ఒకటి పరలోకము. లోకంలో ఏముంటది? ద్వేషం ఉంటది. భూలోకము, పరలోకము. రెండు చెక్ లిస్ట్ మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇప్పుడు ఈ కుడి చేయేమో పరలోకము, ఎడమ చేయేమో భూలోకము. ఈ కుడి చేయలేమో దే ఏంటిది? పరలోకము. సో పరలోకంలో ద్వేషం ఉండదు, భూలోకంలో ద్వేషం ఉంటుంది. పరలోకంలో అపవిత్రత ఉండదు, భూలోకంలో అపవిత్రత ఉంటుంది. పరలోకంలో అపరిశుద్ధత ఉండదు, భూలోకంలో అపరిశుద్ధత ఉంటుంది. పరలోకంలో అన్యాయం ఉండదు, అక్రమం ఉండదు, మోసం ఉండదు. భూలోకంలో అన్యాయం ఉంటది, అక్రమం ఉంటది, మోసం ఉంటది. పరలోకంలో నీతి, నిజాయితీ, న్యాయం ఉంటుంది. భూలోకంలో నీతి, నిజాయితీ, న్యాయం ఉండదు. పరలోకంలో వ్యభిచారం ఉండదు, డ్రగ్స్ ఉండవు, ఆల్కహాల్ ఉండదు, లేకపోతే అనేక నానా విధములైన అలవాట్లు ఉండవు. సో భూలోకంలో వ్యభిచారం ఉంటుంది, డ్రగ్స్ ఉంటుంది, సిగరెట్ స్మోకింగ్ ఉంటుంది, ఆల్కహాల్ ఉంటుంది. సో ఇలా ఈ భూలోకంలో పరలోక సంబంధలాగా మనం బ్రతకాలి. పరలోకంలో కోపం ఉండదు, ద్వేషం ఉండదు, పగ ఉండదు, ప్రతీకారం ఉండదు, అహంకారం ఉండదు, గర్వం ఉండదు, అసూయ ఉండదు. భూలోకంలో పగ, ప్రతీకారము, గర్వము, అహంకారం, అసూయ అన్ని ఉంటాయి. సో ఇవన్నీ కూడా నువ్వు లోకంలో కలిసి లోకానుసారంగా బ్రతికినప్పుడు నీకు కూడా ఇవన్నీ అంటుకుంటాయి. కానీ మనము భూలోకంలో ఉంటూ ఇగో ఈ క్యారెక్టర్ లో మనం జీవించాలి. చాలా టఫెస్ట్ టాస్క్, చాలా టఫెస్ట్ టాస్క్. మనం బాగానే ఉంటాము కానీ ఎదుటి వాళ్ళు ఉండనివ్వరు, అదే ప్రాబ్లం. సో అలా ఉంటుందండి. సో ఇప్పుడు మనం ఎవరం? పరలోక సంబంధం. ఎక్కడ నివసిస్తున్నాం? భూలోకంలో నివసిస్తున్నాం. సో ఇలాంటి అలవాట్ల నుంచి, ఇలాంటి వ్యసనాల నుంచి మనం ఏం కావాలి? బయటపడాలి. ఇలాంటి వ్యసనాల నుంచి బయటపడాలి. ఇప్పుడు అర్థమవుతుందా ఎలా డిస్కనెక్ట్ కావాలో? చెక్ లిస్ట్ పెట్టుకోండి. మీరు కూడా ఒక చెక్ లిస్ట్ పెట్టుకోండి. భూలోకంలో ఏముంటాయి, పరలోకంలో ఏముంటాయి. భూలోకంలో ఏముంటే మన లోపల మనం పరలోకానికి వెళ్దాము. సో ఎలా ఉంటే మనం దేవుడికి నచ్చుతాము. ఇలా చెక్ లిస్ట్ పెట్టుకొని దానికి తగ్గట్టుగా నడవాలి. సో అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, ప్రేమను, ఓర్పును. సో ఇవి మనం ఉండాల్సింది ఏంటిది? దేవుడి యొక్క వాక్యం ఉండాలి, మన ప్రవర్తన బాగుండాలి, ఉద్దేశాలు బాగుండాలి, విశ్వాసంలో నడవాలి, దీర్ఘశాంతము, ప్రేమ, ఓర్పు. సో ఇవన్నీ కూడా భూలోకంలో లేవండి. కానీ మన పరలోకానికి వెళ్తే ఇగో ప్రేమగా ఉంటాము, దీర్ఘశాంతంతో ఉంటాము, ఓర్పుతో ఉంటాము, సహనంతో ఉంటాము, మంచి ప్రవర్తన కలిగి ఉంటాము. అలాగే భూలోకంలో కూడా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. అందుకే మన నోటి మాటలు బాగుండాలి, మన ఉద్దేశాలు బాగుండాలి, మన తలంపులు బాగుండాలి, మన ఆలోచనలు బాగుండాలి, మన యొక్క మనస్తత్వము అన్ని బాగుండాలి. అప్పుడే నువ్వు ఈ లోకం నుంచి వేరుపరచబడ్డ వాళ్ళం అవుతాము. లోకంలో మొత్తం ద్వేషమే అండి. ఎవరినైనా చూడండి ద్వేషమే, పగనే, ప్రతీకారమే. ఎప్పుడైతే నేను ఈ వాక్యాన్ని చదివానో ఈ లోకాన్ని నేను దూరం కావడం జరిగింది. ఈ లోకం నుంచి, లోక సంబంధమైన మనుషుల నుంచి, లోక సంబంధమైన ఆచారాల నుంచి, సాంప్రదాయాల నుంచి, విచారాల నుంచి నేను కంప్లీట్ గా దూరం కావడం జరిగింది. నౌ ఐఎమ్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. ఇలా దేవుడికి కనెక్ట్ అయి ఉన్నాను. సో లోకంలో అంతా కూడా చెడే అమ్మా, ఎక్కడ మంచి లేదు. బైబిల్ ప్రకారం చూస్తే లోకం మొత్తం బైబిల్ కి విరుద్ధంగా నడుస్తుంది. నేను బైబిల్ చదివిన తర్వాత ఒకటే నాకు బాధ అనిపించింది. బైబిల్ ఒక వైపు నడిపిస్తే లోకమంతా ఒక వైపు నడుస్తుంది అని అర్థమైంది. బైబిల్ కి ఆపోజిట్ గా లోకం నడుస్తుంది, బైబిల్ కి వ్యతిరేకంగా లోకం నడిపిస్తుంది. దేవుడేమో అందరినీ ప్రేమించమన్నాడు, కానీ లోకంలో అందరూ కూడా ద్వేషిస్తున్నారు. సో బైబిల్ ఏమో అందరిని ఇష్టపడమని చెప్తుంది, లోకంలో అందరూ కూడా ఎవరిని ఎవరు ఇష్టపడట్లేదు అని చెప్తుంది. సో బైబిల్లో దేవుడేమో కొన్ని కమెంట్మెంట్స్ పెట్టాయి, ఆ కమెంట్మెంట్స్ కి వ్యతిరేకంగా లోకం నడుస్తుంది. సో ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని చదువుకుంటావో మెల్లిమెల్లిగా ఈ లోకం నుంచి వాక్యము ఏం చేస్తుంది? మనల్ని వేరుపరుస్తుంది. అందుకే వాక్యము చదవడం, వాక్యం వినడం క్రైస్తవ జీవితంలో చాలా ప్రధానమైన ఘట్టము. సో వాక్యము లేకపోతే మనం బ్రతకలేము, వాక్యం లేకపోతే మనం జీవించలేము, వాక్యం లేకపోతే మనల్ని మనం సరి చేసుకోలేము. సో లేకపోతే ఇంకా అలాగే లోకంలోనే కలిసే ఉంటాము.
దీర్ఘశాంతము, ఓర్పును, సహనము. సో ఇప్పుడు అర్థమవుతుందా ఎలా ఎన్ని విషయాలలో మనం డిస్కనెక్ట్ కావాలో, ఎన్ని విషయాలలో వేరుపరచబడాలో. దీర్ఘశాంతంలో వేరుపరచబడాలి, ప్రేమలో వేరుపరచబడాలి, ఓర్పు. ఒకప్పుడు ద్వేషం ఉండే, ఇప్పుడు ప్రేమలోకి నువ్వు మారాలి. ఒకప్పుడు దీర్ఘశాంతం లేదు, ఇప్పుడు నీకు దీర్ఘశాంతం రావాలి. సో ఇన్ని విషయాలలో మనం ఏం కావాలి, డిస్కనెక్ట్ కావాలి. టైం పడుతుంది, 1 year పట్టినా 2 years పట్టినా వర్కౌట్ చేద్దాం. వర్కౌట్ చేసి మెల్లిమెల్లిగా మార్చుకుందాం. ఒక్క రోజుతో ఎవరం మారలేమండి. మనం కూడా దేవుడు కూడా ఒక్క రోజుతో మార్చాలని కూడా కోరుకోడు. మెల్లిమెల్లిగా మారుస్తాడు, మెల్లిమెల్లిగా మారుస్తాడు, మెల్లిమెల్లిగా మారుస్తాడు. సో అప్పటిదాకా మనం కూడా కొన్ని వర్కౌట్స్ చేయాలి. అంతిమ యొక్క ఈకోని లుస్త్రా అను పట్టణములో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవమును తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని కానీ వాటన్నింటిలో ప్రభు నన్ను తప్పించెను. సో దేవుడు అన్ని విషయాల నుంచి తప్పిస్తాడు. సో తొందరపడకండి, లోకం ఎటు వెళ్తే అటు మాత్రం వెళ్ళకండి. సో మనకు కొన్ని కష్టాలు, శ్రమలు, పోరాటాలు వచ్చినప్పుడు దేవుళ్ళలోనే నిలబడండి, దేవుడితోటే నడవండి, దేవుడి నుంచి తొలగిపోకండి. ఆయనే మనల్ని అన్ని విషయాల నుంచి తప్పిస్తాడు. లోకమంతా కూడా ధనాపేక్షతో నిండుకుంటుందమ్మా. లోకమంతా కూడా అన్యాయాలతో, అక్రమాలతో, మోసాలతో నిండుకుంది. ఎక్కడ కూడా జెన్యున్ పర్సన్ లేడు. లోకంలో అందరూ స్వార్థ ప్రియులే. వాడికి అవసరం ఉంటేనే నీతో మాట్లాడతారు, అవసరం లేకపోతే నీతో మాట్లాడరు. అవసరం ఉంటేనే నిన్ను మందలిస్తారు, నీతో ఉపయోగం ఉంటేనే నీతో మందలిస్తారు. అలా స్వార్థ ప్రియులు, కృతజ్ఞత లేని వారు, అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా. అలా ఉండకూడదు. సో కృతజ్ఞత లేని వాళ్ళు ఉంటారు. ఒక పని అయిన తర్వాత ఎందుకు చేసావని అంటారు. సో అలాంటిదంతా లోకంలో ఉంది. సో మనం అలా ఉండకూడదు అని చెప్తున్నాడు. క్రీస్తు యేసునందు సద్భక్తితో, సో మనందరం కూడా యేసునందు భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులు, వంచకులు ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోదురు. చూసారా అండి, వాళ్ళు ఏమన్నా చేసుకొనివ్వండి, నువ్వు దేవుడితో భయభక్తులు కలిగి నువ్వు ఉండు. నువ్వు దేవుడు అంటే ఇష్టం ఉండి దేవుడితో భయభక్తులు కలిగి శ్రమలు అనుభవించినా పర్లేదు. కానీ సో వాళ్ళందరూ కూడా వంచకులు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు చేసే వాళ్ళంతా కూడా చెడిపోతారు. వాళ్ళే ఒక రోజు చెడిపోతారు, వాళ్ళే ఒక రోజు నశించిపోతారు. సో ఇలా నువ్వు అన్ని విషయాల నుంచి డిస్కనెక్ట్ కావాలి, మోసం నుంచి డిస్కనెక్ట్ కావాలి, చెడు నుంచి డిస్కనెక్ట్ కావాలి. చెక్ చేసుకోండి, అనుకోవద్దు నా లోపల ఎలాంటి మోసం లేదని. ఎక్కడో ఒక దగ్గర మన లోపల మోసం ఉంటది, ఎక్కడో ఒక దగ్గర మన దగ్గర అన్యాయము, అక్రమం ఎంతో కొంత ఉంటది. చెడిపోయిన మనసు ఎక్కడో ఒక దగ్గర ఉంటది. దాన్ని చెక్ చేసుకొని మనసుని స్వస్థతపరచండి, ఆలోచనలను స్వస్థతపరచాలి, మన ఆత్మ స్వస్థతపరచబడాలి, శరీరము స్వస్థతపరచబడాలి, మన ఉద్దేశాలు, తలంపులు స్వస్థతపరచబడాలి అని ప్రార్థించుకోండి. అన్ని విషయాల్లో ప్రార్థించుకోవాలి. సో ఇప్పుడు ఈ లోకంలో అంతా కూడా దుర్జనులు ఉన్నారట, వంచకులు ఉన్నారట, మోసం చేసే వాళ్ళు ఉన్నారట. అంతకంతకు వాళ్ళే చెడిపోతారు. నువ్వు దేవుడితో భక్తితో ఉన్నప్పుడు, నీకు హింసలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు పర్లేదు, ఇవన్నీ కూడా మనల్ని పరలోక రాజ్యం వైపు నడిపిస్తాయి. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి, ఇన్ని ఉన్నాయి లోకంలో. లోకం అంటే ఇగో ఇది, భూలోకం అంటే ఇది అండి. ఇక్కడ ఎక్కడ కూడా మంచితనం లేదు, మానవత్వం లేదు, సహనం లేదు, ఓపిక లేదు, దీర్ఘశాంతం లేదు. ఒకరి మీద ఒకరు పడి కొట్టుకోవడం, ఒకరి మీద ఒకరు పడి కరుసుకోవడం, ఒకరి మీద పడి ఒకరు ద్వేషించుకోవడం, ఒకరి మీద పడి ఒకరు విమర్శించుకోవడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు, ఇవన్నీ కూడా చేస్తున్నారు. అందుకే అంతకంతకు చెడిపోతారు వాళ్ళే. సో వాళ్ళని చూసి నువ్వు భయపడకు, వాళ్ళని చూసి నువ్వు ఫాలో కాకు. కొంతమంది బాగా డబ్బు సంపాదిస్తారు, అన్యాయం, అక్రమం, మోసం చేసైనా కూడా టెంప్ట్ కాకు. డోంట్ టెంప్ట్ ఫర్ మనీ. మనీ గురించి టెంప్ట్ కావద్దు ఎప్పుడైనా కూడా. సో నీవు అడుగు, నీకేం కావాలో నువ్వు అడుగు దేవుణ్ణి, దేవుడు నీకు తప్పకుండా ప్రొవిజన్ చేస్తాడు. క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాసము ద్వారా. సో నీ విశ్వాసము, నీ నమ్మకము లోకం మీద ఉండొద్దు, లోకం మీద ఉన్న వస్తువుల మీద ఉండొద్దు, లోకం మీద ఉన్న డబ్బు మీద గాని, పదవిల మీద, గర్వం గాని, దేని మీద కూడా నీ విశ్వాసం ఉండొద్దు. నీ విశ్వాసము దేవుడి మీదనే ఉండాలి. రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనము బాల్యం నుండి నీ వెరుగుదువు గనుక. సో నీవు నేర్చిన రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి అందు నిలకడగా ఉండము. సో నిలకడగా ఉండండి. ఇప్పుడు గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ ద్వారా మీకు ఎన్నో వాక్యాలు బోధిస్తున్నాడు, నిలకడగా ఉండండి. మళ్ళా అపవాది వచ్చి నీకు వేరే బోధనలు చెప్పేసి తప్పిస్తాడు.
తప్పకండి. సో ఇవన్నీ కూడా నువ్వు వేరుపరచబడాలి. వాక్యము చూసారా, వాక్యం ఎప్పుడైనా కూడా వేరుపరుస్తుంది మనందరినీ కూడా. నన్ను కూడా ఈ లోకం నుంచి బాగా డిస్కనెక్ట్ చేసిందంటే వాక్యమే. అమ్మో, వాక్యం ఇలా చెప్తుంది, నేను ఇలా ఉండకూడదు. వాక్యం ఇలా మాట్లాడుతుంది, నేను ఇలా మాట్లాడకూడదు. వాక్యం ఇలా బోధిస్తుంది, నేను ఇలాగా బోధించకూడదు. నా ప్రవర్తన, నా ఆలోచన, నా తలంపులన్నిటిని కూడా మార్చిందంటే వాక్యం మాత్రమే. వాక్యమే జీవం. వాక్యంలో జీవం ఉందండి, వాక్యంలో స్వస్థత ఉంది, వాక్యంలో మార్పు ఉంది. అందుకే ఇలాంటి విలువైన వాక్యాన్ని వినడానికి తప్పకుండా రావాలి అందరూ కూడా. సో ఏ వాక్యం అయితే మీరు వింటున్నారో దాన్ని మర్చిపోకండి, ఎప్పుడు కూడా మర్చిపోకండి. నిలకడగా ఉండండి, వాక్యంలో నిలకడగా ఉండండి, ప్రార్థనలో నిలకడగా ఉండండి. దైవజనుడు సన్నసిద్ధుడై ప్రతి సత్కార్యంను పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లైకంను ఉపదేశించుటకును. సో దైవజనులు ఏం చేయాలి? సో ఇలాంటి బోధనలు చెప్పాలి. లోకం నుంచి దైవజనుల యొక్క బాధ్యత ఏంటిదంటే సంఘాన్ని లోకంలో నుంచి లాగడమే, సంఘాన్ని లోకంలో నుంచి బయటికి తీసుకురావడమే, సంఘాన్ని లోకంలో నుంచి బయటికి తీసుకొచ్చి దేవుడి యొక్క మార్గంలో నడిపించడమే. అందుకే దైవజనులందరూ కూడా లోకంలో ఉన్న సంఘాన్ని బయటికి తీసుకురావాలి, కానీ సంఘాన్ని లోకంలో కలపద్దు ఎప్పుడు కూడా. దైవజని యొక్క ముఖ్య ఉద్దేశము లోకంలో ఉన్న విచారణ నుంచి, లోకంలో ఉన్న సంఘం నుంచి బయటికి తీసుకురావాలి, అంతేకాని సంఘాన్ని లోకంలో కలపద్దు ఎప్పుడు కూడా. అందుకే దైవజనులు కూడా వాక్యాలు కూడా దేవుడికి సంబంధించిన మాత్రమే మాట్లాడాలి, దేవుడికి సంబంధించిన ఉపదేశాలు మాత్రమే చేయాలి. అందుకే దైవజనుడి యొక్క ముఖ్య ఉద్దేశము అందరినీ కూడా దేవుడికి కనెక్ట్ చేయాలి, ఈ లోకం నుంచి డిస్కనెక్ట్ చేపించి దేవుడికి కనెక్ట్ చేపించాలి. అది దైవజనుడి యొక్క ఖండించుటకను, తప్పుదిద్దుటకను, నీతి అందు శిక్షయించుటకను ప్రయోజనకరమనై ఉన్నది. సో ఖండించాలి, మనం వాటన్నిటిని ఖండించాలండి. ఒక దైవజనుడుగా నేను అన్ని యాక్సెప్ట్ చేయను, ఏవి కూడా నేను నెగిటివ్ గా ఏది కూడా మాట్లాడినా నేను యాక్సెప్ట్ చేయను. సో ఎందుకంటే నేను స్ట్రిక్ట్ గా ఉంటాను, ఈ కమెంట్మెంట్స్ ని ఫాలో కావడంలో స్ట్రిక్ట్ గా ఉంటాను, నా సంఘం పట్ల కూడా నేను స్ట్రిక్ట్ గా ఉంటాను. అందుకే ప్రతిరోజు మీరు వాక్యం చదవాలి అని మీకు టైం టేబుల్ పెట్టాను. ప్రతిరోజు మీకు వాక్యం వినిపించాలని. ఈ మార్నింగ్ 6:30కి ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా, నాకు ఎన్ని ఇరుకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, మీరందరూ దేవుడికి కనెక్ట్ కావాలని ఈ ప్రేయర్ మీటింగ్ పెట్టాను. సో ఇదంతా కూడా దేవుడు నాకు అప్పచెప్పిన బాధ్యత. సో అందుకే ఇవన్నీ నేర్చుకొని మీరు 10 మందికి చెప్పాలి, ఇవన్నీ నేర్చుకొని మీరు 10 మందికి ఉపదేశించాలి. ఇవన్నీ నేర్చుకొని మీ దగ్గరనే పెట్టుకోవద్దు. సో మీ దగ్గర ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడుతున్నారంటే తప్పు అని ఖండించాలి. ఎవరైనా నీ ముందు మందు తాగుతున్నారంటే తప్పు అని ఖండించాలి. వ్యభిచారం చేస్తున్నాడంటే తప్పు అని ఖండించాలి. ఎప్పుడైనా తప్పు చేయడం కాదు, తప్పు చేయడం ఆపకపోతే కూడా పెద్ద తప్పే అవుతుంది. సో శిక్ష వేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. సో కంటిన్యూ చేద్దాం రేపటి నుంచి. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ఈరోజు వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ కూడా దర్శించినందుకు వందనాలు అయ్యా. ప్రభువా, ఎలా ఉండాలి, ఎలా ఉండద్దు, ఎలా ఉండకూడదు అన్ని మాకు బోధిస్తున్నందుకు వందనాలయ్యా. అయ్యా, లోకం నుంచి మమ్మల్ని కంప్లీట్ గా వేరుపరచునైనా, కంప్లీట్ గా మమ్మల్ని డిస్కనెక్ట్ చేయనైనా, ఈ లోక సంబంధమైన విచారణల నుంచి, ఈ లోక సంబంధమైన బలహీనతల నుంచి, ఈ లోక సంబంధమైన ఆచారాల నుంచి, సాంప్రదాయాల నుంచి, దుర్బుద్ధి నుంచి, దురాశ నుంచి, దురాలోచనల నుంచి, పాపపు తలంపుల నుంచి, చెడు తలంపుల నుంచి, విషపూరితమైన మనుషుల నుంచి, లేకపోతే స్వార్థ ప్రియుల నుంచి, ధనాపేక్షల నుంచి మమ్మల్ని, మా యొక్క గుణాలను అన్నిటిని కూడా డిస్కనెక్ట్ చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, మేమందరం కూడా దేవుల్లో ఎదగడానికి, వాక్యంలో ఎదగడానికి, ఆత్మలో ఎదగడానికి, ఆత్మీయంగా ఎదగడానికి, ప్రేమలో ఎదగడానికి, సహనంలో ఎదగడానికి, ఓర్పులో సహనంలో ఎదగడానికి సహాయము చేయమని, విశ్వాసంలో ఎదగడానికి సహాయము చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నానయ్యా. యేసు రక్తమే జయము, జయము, అపవాది క్రియలు లయము, లయమని ప్రవచిస్తున్నాను అయ్యా. ఇంకా ఈ లోకంలో ఏముందో మా కళ్ళకు కొట్టినట్టు చూపించినందుకు వందనాలు. ఈ లోకంలో ధనాపేక్షలు ఉన్నారు, అతిథి సుఖాన్ని అనుభవించే వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి వెతికే వాళ్ళు లేరు అని మీరు కళ్ళకు కట్టినట్టు వాక్యాన్ని చూపించారయ్యా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏముంది ఈ లోకంలో మాకు చూపించండి, ఇంకా ఏముందో ఈ లోకంలో మాకు కనువిప్పుని కలగ చేయండి. ఈ లోకంలో ఇంకా ఏమేమి చెడు ఉంది, ఏమేమి అన్యాయం ఉంది, ఏమేమి ఉన్నాయి, అవన్నీ కూడా వాక్యం ద్వారా చూపించి లోకం ఎలా ఉంటుంది, పరలోకం ఎలా ఉండాలి, మీరు ఎలా ఉండాలి, ఏ సంబంధుల్లాగా ఉండాలి, ఇవన్నీ కూడా ఇంకా మాకు నేర్పించమని, ఈ వాక్యము అయిపోయేంత వరకు, ఈ సిరీస్ అయిపోయేంత వరకు మేము కంప్లీట్ గా డిస్కనెక్ట్ కావాలి నాయనా, ఈ లోకం నుంచి కంప్లీట్ గా డిస్కనెక్ట్ కావాలని ప్రవచిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.